అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఇల్లాలు ఖచ్చితంగా కొన్ని వంటింటి చిట్కాలు తెలుసుకోవాలి. మీ పనులన్నీ సులభంగా పూర్తవ్వాలంటే ఈ వీడియో పూర్తిగా చూసి చాలా అద్భుతమైన వంటింటి చిట్కాలను తెలుసుకోండి. రుచికరమైన వంటల కోసం అలాగే మీ సమయాన్ని ఆదా చేసే కొన్ని వంటింటి చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతిరోజు ఇంట్లో వంట చేసేటప్పుడు కూరలో కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అయితే కూరలో కారం ఎక్కువైనప్పుడు ఒక స్పూన్ వేయించిన శనగపిండిని కూరలో కలపండి. కూరలో కారం ఘాటు తగ్గి రుచి కమ్మగా ఉంటుంది. అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే కొంచెం నిమ్మరసం కలిపితే కూరలో ఉప్పు తగ్గిపోతుంది. అదే సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళదుంపను సాంబార్లో వేస్తే ఆ బంగాళదుంప ఉప్పును పీల్చుకొని సాంబార్లో ఉప్పు తగ్గిపోతుంది. అలాగే వేపుడు కూరల్లో ఉప్పు ఎక్కువైతే కొంచెం కొబ్బరి పొడి కలపండి. ఇక మనలో చాలామంది చపాతీలు పూరీలు వేసుకుంటారు, కానీ అవి సరిగ్గా కుదరవు. చపాతీలు మెత్తగా దూదిగా రావాలంటే గోరువెచ్చని నీటితో చపాతీ పిండిని కలపండి. చపాతీలు చాలా రుచిగా మెత్తగా వస్తాయి. అలాగే పూరీ పిండి కలిపేటప్పుడు గోధుమ పిండిలో 2 స్పూన్ల బొంబాయి రవ్వ కలిపి పూరీలు చేస్తే పూరీలు క్రిస్పీగా బాగా పొంగుతాయి. ఇక చాలామంది ఇంట్లో ఇడ్లీలు వేసుకుంటారు, కానీ ఇడ్లీలు మెత్తగా ఉండవు. ఇడ్లీలు మెత్తగా దూదిగా రావాలంటే వేడి నీటిలో ఇడ్లీ రవ్వను నానబెడితే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇక గారెలు వేసేటప్పుడు గారెలు ఎర్రగా క్రిస్పీగా రావాలంటే గారెల పిండిలో 1 స్పూన్ బియ్యం పిండిని కలపండి. ఇక దోశలు వేసేటప్పుడు వంకాయ ముక్కతో దోశ పెనాన్ని రుద్ది దోశలు వేస్తే దోశలు పెనానికి అతుక్కోకుండా సులభంగా వస్తాయి. ఇక కందిపప్పును ఉడికించడం అంటే చాలా కష్టమైన పని. కందిపప్పు త్వరగా మెత్తగా ఉడికిపోవాలంటే 1 స్పూన్ నెయ్యి వేసి కందిపప్పును ఉడికిస్తే 5 నిమిషాల్లో పప్పు ఉడికిపోతుంది. అలాగే బఠానీలు ఉడకపెట్టేటప్పుడు చిటికెడు పంచదార వేసి ఉడికిస్తే బఠానీలు త్వరగా ఉడుకుతాయి. ఇక ఒక్కోసారి తోడు పెట్టిన పెరుగు కూడా చాలా పుల్లగా ఉంటుంది. పెరుగు పులుపు రాకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే పెరుగులో కొబ్బరి ముక్క వేయండి. పెరుగు పులుపు రాకుండా తాజాగా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇక బెండకాయ వేపుడు చేయాలంటే చాలా సమయం పడుతుంది. బెండకాయలు జిగురు లేకుండా త్వరగా వేగాలంటే బెండకాయ ముక్కలపైన కొంచెం నిమ్మరసం చల్లి బెండకాయలను వేయిస్తే జిగురు లేకుండా క్రిస్పీగా వేగుతాయి. ఇక వంటింట్లో జిడ్డు పాత్రలు తోమాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటప్పుడు నిమ్మరసంలో ఉప్పు కలిపి జిడ్డు పాత్రలను తోమితే సులభంగా జిడ్డు వదిలిపోతుంది. బట్టలపైన ఇంకు మరకలు పడితే నిమ్మరసం వేసి బాగా రుద్దితే ఇంకు మరకలు వెంటనే పోతాయి. ఇక మీ వంటగదిలో ఈగలు ఎక్కువగా ఉంటే నీటిలో పసుపు, కర్పూరం పొడి కలిపి వంటగదిని శుభ్రం చేయండి. ఈగలు దోమలు రాకుండా మీ వంటగది శుభ్రంగా ఉంటుంది. ఇక పట్టు చీరలు ఉతికేటప్పుడు రంగు విడవకుండా ఉండాలంటే నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి పట్టు చీరలు జాడిస్తే పట్టు చీరలు రంగు పోకుండా మెరుస్తూ ఉంటాయి. ఇక కోడిగుడ్లు ఉడకపెట్టేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు కలిపి ఉడికిస్తే గుడ్డు పైన పెంకులు సులభంగా ఊడిపోతాయి. అలాగే క్యాబేజ్ ఉడకపెట్టేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క వేసి క్యాబేజ్ ఉడికిస్తే వాసన రాకుండా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం పంచదార వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఇక వంటగదిలో ఉండే పప్పు దినుసులకు పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పప్పు డబ్బాలో 2 లవంగాలు వేయండి. ఇడ్లీ పిండి లేదా దోశ పిండి పులుపు రాకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే పిండిలో కొంచెం పంచదార కలపండి. పిండి త్వరగా పాడవకుండా ఉంటుంది. అలాగే దోశలు ఎర్రగా రావాలంటే మినపప్పుతో పాటు 2 స్పూన్ల కందిపప్పును కూడా వేసి నానబెట్టి దోశలు వేస్తే దోశలు ఎర్రగా వస్తాయి. అలాగే బంగాళదుంప ముక్కలు వేయించేటప్పుడు దుంపలు అతుక్కోకుండా క్రిస్పీగా రావాలంటే బంగాళదుంప వేగేటప్పుడు 1 స్పూన్ బియ్యం పిండిని కలపండి. బియ్యానికి త్వరగా పురుగులు పట్టేస్తాయి. బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో ఎండిపోయిన వేపాకులు వేయండి. అలాగే పంచదారకు తరచూ చీమలు పడుతుంటే పంచదార డబ్బాలో 2 మిరియాలు వేయండి. అలాగే నెయ్యి కాచేటప్పుడు చివర్లో కొన్ని మెంతులు వేస్తే నెయ్యి కమ్మటి వాసనతో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా పకోడీలు బజ్జీలు వేసేటప్పుడు వేడి నూనెలో చిటికెడు ఉప్పు కలిపి పకోడీలు వేస్తే నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటాయి. మీ వంటగదిలో గ్యాస్ స్టవ్ మురికిగా జిడ్డుగా ఉంటే సోడా ఉప్పులో కొంచెం వెనిగర్ కలిపి గ్యాస్ స్టవ్ని రుద్దితే జిడ్డు మరకలు వెంటనే పోయి గ్యాస్ స్టవ్ మెరిసిపోతుంది. ఇక మీ వంటగది నేలపైన నూనె దొర్లితే ఆ ప్రదేశంలో కొంచెం బియ్యం పిండి చల్లండి. నేలపైన జిడ్డు లేకుండా నూనె మొత్తం పీల్చేసుకుంటుంది.
వెల్లుల్లి పొట్టు త్వరగా ఊడిపోవాలంటే వెల్లుల్లిపాయలు ఎండలో పెట్టి పొట్టు తీస్తే త్వరగా ఊడొస్తాయి. ఇక ఉల్లిపాయలు కోసే ముందు ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయలను నీటిలో వేసుకోయండి. కంటి నుండి నీళ్లు రాకుండా ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అల్లం వెల్లుల్లి రుబ్బేటప్పుడు అందులో కొద్దిగా నూనె, చిటికెడు ఉప్పు, పసుపు వేసి రుబ్బితే 3 నెలలైనా అల్లం పేస్ట్ పాడవకుండా తాజాగా ఉంటుంది. కారం పొడి సంవత్సరం అంతా ఎర్రగా పురుగు పట్టకుండా ఉండాలంటే కారం డబ్బాలో కొన్ని లవంగాలు వేయండి. నిమ్మకాయలో ఎక్కువ రసం రావాలంటే నిమ్మకాయలను గోరువెచ్చని నీటిలో వేస్తే రసం ఎక్కువగా వస్తుంది. వంటింట్లో పాలు పొంగకుండా ఉండాలంటే పాలు మరిగించే గిన్నె అంచులకు కొద్దిగా నెయ్యి రాస్తే పాలు పొంగకుండా ఉంటాయి. అలాగే బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నీటిలో ఉప్పు వేసి ఉడికిస్తే తొక్క చాలా ఈజీగా ఊడిపోతుంది. ఇక వంకాయ కూర చేసేటప్పుడు వంకాయలో కొన్ని పాలు పోస్తే వంకాయలు కసరెక్కకుండా కూర రుచిగా కమ్మగా ఉంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పచ్చిమిరపకాయలకు తొడుమలు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. అలాగే పచ్చిమిరపకాయలు కోసే ముందు చేతులకు నూనె రాసుకుంటే చేతులు మంట పుట్టకుండా ఉంటాయి. గ్రేవీ కూరలు వండేటప్పుడు కూర చిక్కగా రావాలంటే కూరలో కొంచెం పెరుగు కలపండి. అలాగే పిండి వంటలు చేసేటప్పుడు నూనె పొంగకుండా నూనెలో కొంచెం చింతపండు వేయండి. కాకరకాయ కూర వండేటప్పుడు కూరలో బెల్లం కలిపితే కూర చేదు రాకుండా రుచిగా ఉంటుంది. ఇక దోసపిండి పుల్లగా ఉంటే 2 టీ స్పూన్ల బియ్యం పిండిని కలపండి. పులుపు తగ్గి దోశలు క్రిస్పీగా వస్తాయి. చింతపండు గుజ్జుతో ఇత్తడి పాత్రలు శుభ్రం చేస్తే ఇత్తడి పాత్రలు తెల్లగా మెరిసిపోతాయి. వంటింట్లో ఉప్మా రవ్వ చేసేటప్పుడు రవ్వ ఉండలు కట్టకుండా ఉండాలంటే రవ్వను నెయ్యిలో వేయించి ఉప్మా చేయండి. ఇక అప్పడాలు నూనె పీల్చకుండా బాగా పొంగాలంటే ఎండలో ఎండబెట్టి అప్పడాలు వేయించండి. అలాగే బెండకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బెండకాయలకు తొడుమలు తీసేసి ఫ్రిడ్జ్లో పెడితే బెండకాయ ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. నెలకు ఒకసారైనా మిక్సీ జార్లో గుప్పెడు కల్లుప్పు వేసి 1 నిమిషం పాటు బ్లెండ్ చేస్తే మిక్సీ బ్లేడ్లు పదునుగా తయారవుతాయి. సింక్లో బేకింగ్ సోడా వేసి వేడి నీళ్లు పోస్తే పైపుల్లో జిడ్డు వదిలిపోయి వాసన రాకుండా ఉంటుంది. నూనె డబ్బా ఎంత తోమినా జిడ్డుగా ఉంటే రాళ్ళ ఉప్పు నిమ్మరసంతో తోమితే జిడ్డు త్వరగా వదిలిపోతుంది. గోరువెచ్చని నీటిలో బాదం పప్పును నానబెడితే బాదం పప్పు పైన ఉన్న పొట్టు త్వరగా ఊడి వస్తుంది. పాలు తోడుపెట్టేటప్పుడు త్వరగా తోడుకోవాలంటే 2 ఎండుమిరపకాయలు వేయండి. పెరుగు త్వరగా తోడుకుంటుంది. పచ్చి కొబ్బరి ముక్కలు బూజు పట్టకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కొబ్బరికి నిమ్మరసం రాయండి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కర్పూరం వేసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఇంట్లో చెడు వాసన రాకుండా మంచి సువాసన వస్తుంది. ఇంట్లో చీమలు ఎక్కువగా ఉంటే చీమలు తిరిగే ప్రదేశంలో లవంగాలు వేయండి. ఇంట్లోకి చీమలు రాకుండా ఉంటాయి. సేమియా అంటుకోకుండా పొడి పొడిగా రావాలంటే సేమియాను నెయ్యిలో వేయించండి. అలాగే మరమరాలు మెత్తబడితే వాటిని ఎండలో పెట్టండి. ఇక అన్నం తెల్లగా పొడి పొడిగా రావాలంటే అన్నం ఉడికేటప్పుడు కొంచెం నిమ్మరసం కలపండి. అలాగే మెత్తబడిన టొమాటోలను రాత్రంతా ఉప్పు నీటిలో నానబెడితే తాజాగా తయారవుతాయి. ఇలాంటి చిన్న చిన్న వంటింటి చిట్కాలు తెలుసుకొని మీ సమయాన్ని ఆదా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.